Hello friends, welcome to Honey GS classes. 14th July daily current affairs with GS fans, Hindu Express Inadu and PIB News. ముందుగా మనకి ఈరోజు రెండు వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఫాల్కన్ 9 రాకెట్ ఫెయిల్ అయిపోయింది. సో స్పేస్ ఎక్స్ సంస్థ రాకెట్ ఫెయిల్ అయిపోయింది. వెరీ రేర్ కండిషన్లో ఫెయిల్ అవుతుంది. 354 మిషన్స్ ప్రయోగిస్తే ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఫెయిల్ అయిపోయింది. మనం డిస్కస్ చేస్తాం ఫాల్కన్ 9 ఎందుకోసం ఫెయిల్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ స్పేస్ అప్డేట్ వచ్చింది. ఈ నాసా అనేది మార్స్ మీదకి అంగారక గ్రహం మీదకి మనుషుల్ని పంపిస్తుంది. అంగారక గ్రహం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి ముందుగానే అనుభవం చెందించేలా ఒక 3D ప్రింటెడ్ హోమ్లో పెట్టేసింది నలుగురిని. వాళ్ళు 1 ఇయర్ పాటు 378 డేస్ పాటు ఆ హోమ్లో ఉండి బయటకు రావడం జరిగింది. వారి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రాజెక్టు పేరు గుర్తుపెట్టుకోవాలి. సో 14th జూలై కరెంట్ అఫైర్స్ కంటే ముందు మార్నింగ్ క్లాస్లో మనం ఒకటి పెండింగ్ పెట్టుకున్నాము. ఏది అంటే ఈ గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అని చెప్పేసి ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చింది. సో ఇండియాలో వెరీ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఈ అవార్డు పొందింది. ఏపీ సంస్థ అయినప్పుడు తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే మనకి గుల్బెంకియన్ ఫౌండేషన్ అని చెప్పేసి పోర్చుగల్ సంస్థ ఇస్తుంది. జనరల్గా మనకి అవార్డు మీద ఫోకస్ చేస్తాము. ఎగ్జామ్లో ఆ ఫౌండేషన్ యొక్క కంట్రీ పేరు వస్తుంది కాబట్టి పోర్చుగల్ సంస్థ అయినా గుల్బెంకియన్ అని చెప్పేసి ఫౌండేషన్ పేరు అది. సో ప్రైజ్ పేరు చూస్తే మనకి గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ అని చెప్పేసి ఉంది. ఏపీ సంస్థకు వచ్చింది. ఈ ప్రైజ్ ఎందుకోసం ఇస్తా అని చెప్పేసి మనం వెబ్సైట్ని చెక్ చేస్తే ఏమొచ్చింది అంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత కావచ్చు, ఎకో సిస్టమ్ ప్రొటెక్షన్ కావచ్చు, ఈ పర్యావరణ రక్షణ కోసం అని చెప్పేసి కృషి చేసిన వాళ్ళకి ఇస్తుంది. ఏపీ ప్రభుత్వం 2016లో స్థాపించింది ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి, దానికి అవార్డు వచ్చింది. రైట్. సో ఫస్ట్ మనకి రెండు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. డిఫెన్స్ ఉన్నది, స్పేస్ ఉన్నది మనకి ఈరోజు ముఖ్యంగా. సో ఫస్ట్ చూస్తే హమారా సంవిధాన్ అంటే రాజ్యాంగం కిందికి వస్తుంది. సో హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి ఈ ప్రోగ్రాం మనము 2024 జనవరి 24న స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వేరే విషయంలో వార్తల్లో వచ్చింది కానీ సో ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 24th జనవరి 2024లో ఉపరాష్ట్రపతి గారు, ఎవరు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి కాదు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ 25th జనవరి కరెంట్ అఫైర్స్లో. సో ఇప్పుడు ఏంటి ఉపరాష్ట్రపతి గారు ఈ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది కదా, సో అక్కడ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75th ఇయర్ కాబట్టి ఈ ఇయరు ఆ సందర్భంగా మనము ఇయర్ లాంగ్ ఏడాది పొడవునా ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. ఇది కరెంట్ అఫైర్సే అండ్ బేసిక్ క్వశ్చన్. ఈ ప్రోగ్రామ్ ఏంటి ఫస్ట్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి రిపబ్లిక్ మనకు అమల్లోకి వచ్చి 75th ఇయర్ కాబట్టి ఈ ఇయర్ ఆ సందర్భంగా మనము హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ పేరుతోనే ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా సెకండ్ మీటింగ్ వచ్చేసి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సెకండ్ మీటింగ్ మనకి సో ప్రయాగులో, యూపీలో ఉన్న ప్రయాగులో జరుగుతుంది అట. సో ఇది సెకండ్ ఈవెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ రీజనల్ ఈవెంట్. కొన్ని రాష్ట్రం లోపల రాజ్యాంగం యొక్క అవేర్నెస్ కోసం కావచ్చు, చట్టాల మీద అవగాహన కోసం కావచ్చు కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇది సెకండ్ది మనకు. సో ఫస్ట్ది మనం డిస్కస్ చేయలేదు, మేబీ పిఐబి న్యూస్లో కూడా ఇక్కడ మనకు రాలేదు. సో ఫస్ట్ మీటింగ్ వచ్చేసి బైకనూర్ లోపల, సో రాజస్థాన్లో ఉన్న బైకనూర్ లోపల ఫస్ట్ మీటింగ్ జరిగింది మనకి మార్చ్ మంత్ లోపల జరిగింది. సో ఇది మార్చ్ మంత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఇది జూలై మంత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ మీటింగ్, ఇది ఫస్ట్ మీటింగ్. ఇదేమో మనము స్టార్ట్ చేసుకున్న డే 26 జనవరి కాదు, 24th. రాష్ట్రపతి కాదు, ఉపరాష్ట్రపతి. ఎందుకు కాదని చెప్పేసి చదవాలంటే మనకు ఆన్సరు ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి, మేబీ రిపబ్లిక్ డే కాబట్టి సో మన దేశ అధ్యక్షుడు ఉంటాడు కావచ్చు అని చెప్పేసి మనం రాష్ట్రపతి పెట్టేస్తాం, బట్ ఉపరాష్ట్రపతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకా చూస్తే ఇవి రెండు మీటింగ్స్ రీజనల్ ఈవెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. మరికొన్ని మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తారు, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక దగ్గర రాసుకొని. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ లోపల కొన్ని స్పెషల్ అంటే ఉప కార్యక్రమాలు చేపడుతున్నాము. సో వాటి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే హర్ ఘర్ న్యాయ్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఏంటి హర్ ఘర్ న్యాయ్. సో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2000 ఎప్పుడు మర్చిపోయిన మొత్తం మీద కానీ 1.0లో మనం రాసినాం కదా ఎగ్జామ్.
సో అప్పుడు చూస్తే ఒక ప్రశ్న వస్తుంది, ఈ క్రింది వాటిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో ఉప కార్యక్రమం పేరెంట్ అని చెప్పేసి వచ్చింది. అది ఇండిపెండెన్స్ వచ్చి మనకు 75th ఇయర్, ఇదేమో రాజ్యాంగం అమల్లోకి వచ్చి కాబట్టి అది వచ్చినప్పుడు ఇది కూడా వస్తుందని చెప్పేసి అలా మనకు ప్రీవియస్ పేపర్లు దిక్సూచి మాదిరిగా పనిచేస్తాయి. అంటే అదే క్వశ్చన్ వస్తుందని కాదు, క్వశ్చన్ యొక్క సరళి మనకు అర్థమవుతుంది. కాబట్టి సో సబ్కా న్యాయ్ హర్ ఘర్ న్యాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి నవభారత్ నవ సంకల్ప్. ఇవన్నీ ఏంటి అంటే ఈ హమారా సంవిధాన్ లోపల ఉప కార్యక్రమాలు అని చెప్పేసి పిలుస్తాం. సో నవభారత్ నవ సంకల్ప్ అని చెప్పేసి ఉంది. సో థర్డ్ మనకి విధి జాగృతి అభియాన్. ఇవన్నీ రాసుకోవాలండి. సో మనకి సోర్స్ ఏంటి, ఇంత సమాచారం ఎక్కడ ఉంది, ఈరోజు పేపర్లో వచ్చిందా? సో మనకి ఈరోజు పిఎఫ్ న్యూస్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ మనం రాసుకోవాలి. హర్ ఘర్ న్యాయ అని చెప్పేసి, నవభారత్ నవ సంకల్ప్ అని చెప్పేసి, విధి జాగృతి అభియాన్ అని చెప్పేసి 3 కార్యక్రమాలు హమారా సంవిధాన్ హమారా సమ్మాన్లో భాగంగా చేపట్టబడుతున్న ఉప కార్యక్రమాలు. ఇయర్ లాంగ్ ఈవెంట్స్ అయితే మనం కండక్ట్ చేసుకుంటాం. సో ఇది మనకు బేసిక్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ది ఇది ఎగ్జామ్ దృష్ట్యా అంతగానం అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి, అంటే ఒక ఐడియా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్కి మనకు అధికారాలు పెంచడం జరిగింది. సో దేని ప్రకారం అని చెప్పేసి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. సో మరి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఎవరు అధికారులు ఇచ్చారు అంటే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పేసి 2019లో సెక్షన్ నెంబర్ 55 అని చెప్పేసి ఉంది. దీని ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వచ్చేసి ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క పరిపాలన కోసం అని చెప్పేసి రూల్స్ని రూపొందించవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ రూల్స్ 2024 అని చెప్పేసి పిలుస్తాం. ఈ సెకండ్ అమెండ్మెంట్ అండి. ఏంది? సో ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ డ్యూటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ రూల్స్ అని చెప్పేసి 2024 సెకండ్ అమెండ్మెంట్ అని చెప్పేసి, అంతకుముందు ఒకసారి సవరణ చేసింది కాబట్టి ఇది సెకండ్ అమెండ్మెంటు. దీని ద్వారా మనకి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అధికారాలు పెంచడం జరిగింది. అంటే ఈ పోలీస్ యొక్క రైట్స్ కంప్లీట్గా లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, వీటన్నిటి విషయంలో నియామకాలు కానీ, లేదా పదోన్నతులు కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ కంప్లీట్గా లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనకు ఇంకా కొన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ అడ్వకేట్ జనరల్ నియామకం కానీ, లా ఆఫీసర్స్ నియామకం కానీ లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక ప్రాసిక్యూషన్ విషయంలో కానీ, ఒక కేసు విషయంలో ప్రభుత్వం అప్పీల్ చేయాలంటే ఆ చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఆమోదం పొందినాకనే అప్పీల్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఇంతకుముందు పోలీసు కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ వీటి అన్నిటి విషయంలో ఆర్థిక శాఖ సమ్మతి తీసుకునేది. ఇప్పుడు మాత్రము చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఆమోదం పొందినాకనే ఆర్థిక శాఖకి పంపాలి, నేరుగా పంపొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటు జైళ్ళు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను సిఎస్ ద్వారా ఎల్జీ యొక్క ఆమోదం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ మనకు ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. కొంచెం మనం ఆర్డర్లో రాయడం జరిగింది. హిందూ పేపర్లో చాలా ఎక్సలెంట్గా వచ్చింది, హెడ్డింగ్స్ పెట్టి మరీ వచ్చింది తినండి. సో ఏంటి మనకు ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, లేదా పోలీస్ సంబంధించిన విషయాలు ఇంతకుముందు ఆర్థిక శాఖకి పంపేది. ఇప్పుడు అట్లా కాకుండా ఎల్జీ ఆమోదం అనంతరమే ఫైనాన్స్ మినిస్టర్కి పంపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ నియామకాలు కావచ్చు, లేదా ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎల్జీ యొక్క ఆమోదము తప్పనిసరి. అడ్వకేట్ జనరల్ కానీ, లా ఆఫీసర్స్ కానీ నియామకం వచ్చేసి ఎల్జీ ఆమోదిస్తేనే అమల్లోకి వస్తుంది. ఒక ప్రాసిక్యూషన్ విషయంలో కానీ, లేదా ఒక కేసు విషయంలో అప్పీల్ చేయాలంటే సిఎస్ ద్వారా ఎల్జీకి తెలియజేసినాకనే ప్రభుత్వం అయితే అప్పీల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకు ఏమనిపిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా దగ్గరలో రాదు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు పెంచడం జరిగింది. ఇది మంచి విషయం, మనం సపోర్ట్ చేయవచ్చు. వై బికాస్ జమ్మూ కాశ్మీర్లో ఇటీవల చూస్తే మనకి ఉగ్రదాడులు కొద్దిగా పెరిగిపోతున్నాయి కాబట్టి సో కంట్రోల్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్కువ పవర్స్ ఉంటే ఉపయోగం అండి. సో జమ్మూ కాశ్మీర్ విషయంలో మన ప్రభుత్వం యొక్క విధానాన్ని ఎప్పుడు తప్పు పట్టద్దు. సో మనం చూస్తున్నాం అంతకుముందు 370 ఆర్టికల్ కంటే ముందు నెంబర్ ఆఫ్ మిలిటెంట్ దాడులు అని చెప్పేసి ఎప్పుడు మన పేపర్లో వచ్చేది ఉగ్రదాడు అని చెప్పి. ఇప్పుడు తగ్గిపోయినట్టు కారణము 370 ఆర్టికల్ రద్దు కావడం వల్ల అని చెప్పేసి చెప్పొచ్చు.
రైట్. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ స్పేస్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో 2 ఇంపార్టెంట్ స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ది ఫాల్కన్ 9 రాకెట్. ఇది మనకు చాలాసార్లు డిస్కస్ చేసినాం. చాలా ప్రయోగాలకి ఫాల్కన్ 9 ఉపయోగించుకుంటున్నాం. మనం ఇటీవల GSAT-20 అని చెప్పేసి కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నాం. దాన్ని GSAT-N2గా పేరు మార్చుకున్నాం. 4000 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని మనం పంపలేం కాబట్టి ఏరియన్ 5 ద్వారా పంపాల్సి ఉండే. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏరియన్ 5ని బంద్ చేసింది కాబట్టి ఏరియన్ 6 అనేది అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మొన్న పూర్తయిపోయింది. కానీ సో మన ఫాల్కన్ 9 వైపు తొలిసారిగా ఇస్రో వాడుకుంది. ఇటువంటి ఫాల్కన్ 9 354 మిషన్ అండి. అంటే 354 టైమ్స్ ప్రయోగించిన మనము ఇది అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. సో ఫెయిల్ అయిపోయింది అట. ఈ స్టార్ లింక్ అని చెప్పేసి స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క ఇంటర్నెట్ శాటిలైట్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచం లెవెల్లో ఇంటర్నెట్ సేవలు శాటిలైట్ ద్వారా అందించే ప్రోగ్రామ్ పేరు స్టార్ లింక్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ స్టార్ లింక్ ఒక 20 ఉపగ్రహాలని, సో 20 స్టార్ లింక్ శాటిలైట్స్ని పంపే క్రమంలో ఇది ఫెయిల్ అయిపోయింది. సో మనం డిస్కస్ చేయాలి ఫాల్కన్ 9లో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ ఇది స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క రాకెట్. వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఇది అమెరికా యొక్క ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. అది ఈ ఫాల్కన్ 9 రాకెట్లో 2 స్టేజెస్ కలిగి ఉంటుంది, 2 స్టేజెస్ కలిగి ఉంటుంది. సో మన రాకెట్ అనుకున్నట్లయితే 2 స్టేజెస్ కలిగి ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్ని మనము రీయూజబుల్ చేయవచ్చు, అంటే ఇన్ఫ్యాక్ట్ తిరిగి మళ్ళీ లాంచ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫాల్కన్ 9 రాకెట్ అనేది పాక్షికంగా పునర్వినియోగ రాకెట్, పార్షియల్లీ రీలాంచ్డ్ వెహికల్, కంప్లీట్లీ కాదు. సెకండ్ స్టేజ్ మళ్ళీ ఆ స్పేస్ డెబ్రిస్గా ఉండిపోతుంది. బట్ ఇది మాత్రం మనకి మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ ఉపయోగం చేసుకోవచ్చు. కాబట్టి సో ఇది ఏంటంటే పాక్షికమైన పునర్వినియోగ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఇంధనంగా మనకి సో 2 స్టేజ్ల్లో కూడా లిక్విడ్ ఆక్సిజన్తో పాటు కిరోసిన్ ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ చూస్తే ఈ స్పేస్ ఎక్స్ సంస్థ ఎవరిని ఈ రాకెట్ ద్వారా పంపిస్తుంది అంటే, సో ఫస్ట్ మనకి క్రూ అని చెప్పేసి ఉన్నది. సో క్రూ అని చెప్పేసి అంటే సిబ్బందిని పంపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాసా వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వ్యోమగాల్ని పంపిస్తుంది అంటే ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించుకుంటుంది. దాంతోపాటు కార్గో అంటే ఈ వస్తువుల్ని లేదా పెలోడ్స్ని కూడా పంపిస్తుంది, ఉపగ్రహాలను కూడా పంపిస్తుంది. సో సిబ్బందిని పంపిస్తుంది, ఉపగ్రహాలని పంపిస్తుంది. దీనికి హ్యూమన్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? సిబ్బందిని పంపిస్తుంది కాబట్టి హ్యూమన్ రేటింగు ఇవ్వడం జరిగింది. మానవ ప్రయాణానికి అనుకూలం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ఫాల్కన్ 9 రాకెట్ గురించి సరిపోతుంది. సో ఇది 2 స్టేజ్ల్లో కలిగి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ రీయూజబుల్కి అవకాశం ఉంటుంది, సెకండ్ స్టేజ్ అయితే అవకాశం ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఈ 20 స్టార్ లింక్ శాటిలైట్స్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి వాండెన్బర్గ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాండెన్బర్గ్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించారు, కేప్ కెన్నడీ కాదు. సో ఇది మనకి ఫాల్కన్ 9 గురించి సరిపోతుందండి. ఎన్ని దశల్లో, ఇంధనం ఏంటి, సో మనకి సైంటిఫిక్ పర్పస్లో చూస్తే ప్రొపలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. లిక్విడ్ ఆక్సిజన్ ప్లస్ కిరోసిన్ ఉపయోగిస్తారు. అంటే ఇంట్లో వాడే కిరోసిన్ కాదు, మనకు రాకెట్ గ్రేడింగ్ దానికి ఇస్తారు, అంత క్వాలిటీ కలిగి ఉంటుంది. దాన్ని మనం ప్యూరిఫై చేస్తాము, రాకెట్కి అనుకూలంగా ప్యూరిఫై చేస్తాము. సో ఇది ఫాల్కన్ 9 అంటే 354 మిషన్ కదా. అయితే ఇక్కడ ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఫెయిల్ అయిపోయిందండి. అంతటి నమ్మకమైన ఉపగ్రహం అని చెప్పేసి ఉంటుంది, రాకెట్ అని చెప్పేసి ఉంటుంది. మనకి PSLV వర్కింగ్ హార్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. మనకి PSLV ఎట్లనో స్పేస్ ఎక్స్కి, నాసాకి ఫాల్కన్ 9 అట్లా. నెక్స్ట్ వెరీ ఫేమస్ సో చాపీ ప్రాజెక్టు వార్తల్లో ఉంది. ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్ అండ్ హిందీలో నిన్న వచ్చిన ఆర్టికల్. సో చాపీ అని చెప్పేసి వెరీ ఫేమస్ ప్రాజెక్టు. ఏంది అంటే ఇది సో క్రూ అని చెప్పేసి వస్తే మనకు సిబ్బంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో క్రూ హెల్త్ అండ్ సో పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనేలాగా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదే మనకు చాపీ అని చెప్పేసి క్రూ హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనేలాగంటే, సో ఇక్కడ ఇది నాసా ఏం చేస్తుంది అంటే కొంతమందిని
మార్స్ మీదకి అంగారక గ్రహం మీదకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. దీనికంటే ముందు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి వాతావరణం ఎలా ఉంటుందో మార్స్ మీద అటువంటి వాతావరణాన్ని ఇక్కడే ఫస్ట్ అనుభవించేలా ఏర్పాట్లు చేస్తుంది. దాన్నే మనకి చాపి అని చెప్పేసి పిలుస్తాం. సిబ్బంది యొక్క హెల్త్ ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి అన్వేషణ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో నాసా మీదకి మనుషుల్ని పంపేందుకు మార్స్ ఏదైతే ఉందో మార్స్ మీదకి మనుషుల్ని పంపేందుకు నాసా యొక్క మిషన్ ఏదైతే ఉందో దానికి అనుభవపూర్వకమైన పరిస్థితి కల్పించడమే చాపి యొక్క ముఖ్య ఉద్దేశము. దీనిలో భాగంగా మనకు టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హ్యూస్టన్ నగరం ఉన్నది కదా, ఇక్కడ ఒక జాన్సన్ అని చెప్పేసి ఒక స్పేస్ సెంటర్ ఉన్నది. ఈ జాన్సన్ స్పేస్ సెంటర్లో ఒక 3D ప్రింటెడ్ హోమ్ని నిర్మించారు. దాని పేరు వచ్చేసి మార్స్ డ్యూన్ ఆల్ఫా అని చెప్పేసి పిలుస్తాం. సో మార్స్ డ్యూన్ ఆల్ఫా. సో ఇందులో నలుగురిని పెట్టేసింది. 378 డేస్ ఉన్నారు వాళ్ళు. సో జూన్ 25న పోతే మళ్ళీ జూలై 6న రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1 ఇయర్గా మనం తీసుకోవచ్చు. ఒక 10 రోజుల్లో అట్లా ఎక్కువ ఉంది, కానీ 378 డేస్ ఉన్నారు. సో నలుగురు పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇష్టము. నాకు తెలిసి ఎవరు నాయకత్వం అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ హ్యూస్టన్ నగరం కదా, ఈ నలుగురిలో నాయకత్వం వహించింది ఈ ప్రాజెక్ట్కి కెల్లీ హస్టన్ అండి. సో కెల్లీ హస్టన్, హ్యూస్టన్ హస్టన్ రెండు సేమ్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి మీరు ఫోటో చూసినట్లయితే నలుగురిలో ఒకరు అమ్మాయి ఉన్నారు. అది ఎవరని చెప్పేసి మనకి పేర్లు బట్టి తెలుస్తలేదు. అందుకే తెలుగు వాళ్ళకి మంచిగా పేర్లు ఉంటాయండి. అమ్మాయి అబ్బాయి మనం చెప్పొచ్చు. సో రూపం చూసి చెప్పకపోయినా పేరు చూస్తే చెప్పొచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏముందంటే ఆ పేర్లు చూస్తే అబ్బాయి అమ్మాయి తెలుస్తలేదు. సో పేర్లు ఏమున్నాయంటే కెల్లీ హస్టన్ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ అంకా సెలరియు అని చెప్పేసి ఉన్నది. అంకా సెలరియు. ఈ ఆర్టికల్ మనకి రానున్న వారం రోజుల్లో ఏదో ఒక రోజు తెలంగాణ పేపర్లో కంపల్సరీగా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి కంపల్సరీ. ఈరోజు సండే కదా, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3-4 డేస్లలో మండే రాదు, కానీ సో మిగతా 2-3 రోజులలో ఒక రోజు అయితే కంపల్సరీ పేపర్లో వస్తుంది. అప్పుడు ఈ పేర్లు కొంచెం అటు ఇటు ఉండవచ్చు. సెలరియు కాస్త సెలరియు అని చెప్పేసి కాస్తే కావచ్చు, ఎందుకంటే ఇవి నౌన్స్ కాబట్టి ఎవరైనా ఎట్లా చదువుకోవచ్చు. నెక్స్ట్ రాస్ బ్రోక్వేల్ అని చెప్పేసి ఉన్నది. సో రాస్ బ్రోక్వేల్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ ఆ పేర్లు గూగుల్ సెర్చ్ చేస్తే అమ్మాయి అబ్బాయి తెలుస్తుంది. చూసి చెప్పకపోయినా గూగుల్ సెర్చ్ చేస్తే చెప్పవచ్చు. నాథన్ జోన్స్ అండి, ఈయన కంపల్సరీ అబ్బాయి. సో నాథన్ జోన్స్ మేబీ ఇది కావచ్చు, కాకపోవచ్చు, లేదా కెల్లీ హస్టనే కావచ్చు. మొత్తం మీద నలుగురిలో ఒక అమ్మాయి అయితే కంపల్సరీ ఉంది కాబట్టి ఒక అమ్మాయి పేరు గుర్తుపెట్టుకోవాలి అండ్ కెల్లీ హస్టన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు చాపి గురించి. మనకు ఏం అర్థం కావాలి అంటే 378 డేస్ మార్స్ యొక్క వాతావరణాన్ని కృత్రిమంగా ఈ మార్స్ డ్యూన్ ఆల్ఫా లోపల 3D ప్రింటెడ్ హోమ్ లోపల వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అనుభవించారు ఎలా స్పేస్ వాక్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ ఎలా మార్స్ వాక్ చేయాలని చెప్పేసి అనుభవించారు. సో అక్కడ కూరగాయలు లేదా పంటలు ఎట్లా పండుతాయని చెప్పేసి ముందే తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఈజీగా వాటి పెన్నప్పుడు ఈ పరిస్థితులు వాళ్ళకి అనుభవపూర్వకంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే కలగదని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనకు స్పేస్ ఆర్టికల్స్ అండి. 2 ఆర్టికల్స్ అయితే ఇప్పుడు వెరీ ఫేమస్ అండి. సో మనం వ్యూస్ కోసం ఎప్పుడు ఏది చెప్పాం కాబట్టి సో ఈ అంశం యొక్క ఇంపార్టెన్స్ దృష్ట్యా మళ్ళీ నొక్కి చెప్తున్నా. ఎందుకంటే మనకి మార్స్ మీదకి మనుషుల్ని పంపలేదు కాబట్టి మేబీ అవకాశం ఎక్కువ ఉంది ఈ చాపి ప్రాజెక్ట్ వచ్చేందుకు ఎగ్జామ్ లోపల. ఫాల్కన్ 9 వచ్చేసి 2015లో ఫెయిల్ అయింది, మళ్ళీ ఇప్పటిదాకా మనకు ఫెయిల్ కాలేదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్ కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి మనకు 26 జూలైన. అయితే 25th ఇయర్ కాబట్టి ఇది కొన్ని సెలబ్రేషన్స్ మనం ముందే స్టార్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి అని చెప్పేసి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని కండక్ట్ చేసుకుంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే మనకు స్పెషల్గా సర్సావా అని చెప్పేసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఇది యూపీలో ఉంటుందండి. సో సర్సావా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇక్కడ కండక్ట్ చేస్తుంది. 25th ఇయర్ ఆఫ్ కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా, ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ పేరేంటి అంటే ఎప్పుడు కార్గిల్ వార్ లోపల 1999లో కార్గిల్ వార్ జరిగింది కదా. సో అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆపరేషన్ పేరు ఏంటంటే మనకు ఆపరేషన్ సఫేద్ సాగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆపరేషన్ సఫేద్ సాగర్ మనం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఉన్నాం. ఇది 26 జూలైన.
సో దీనికి వైట్ సీ అని చెప్పేసి అర్థం వస్తుంది, అంటే తెల్ల సముద్రం అని చెప్పేసి అర్థం వస్తుంది. అదే ఇండియన్ నేవీ యొక్క ఆపరేషన్ చూస్తే ఈ కార్గిల్ వార్ కోసమే ఆపరేషన్ తల్వార్ అని చెప్పేస్తున్నది, లేదా ఆపరేషన్ స్వార్డ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం. అదే ఆర్మీ చూస్తే ఆపరేషన్ కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి ఆపరేషన్ విజయ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఎయిర్ ఫోర్సు, ఇదేమో నేవీ అని చెప్పేసి మనకి 2 ఆపరేషన్స్ 3 ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నాయి కార్గిల్ వార్ దృష్ట్యా. సో ఈ సర్సావా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపల 25th ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్స్ మనం స్టార్ట్ చేసుకున్నాము. 12th జూలై నుంచి ఇన్ఫ్యాక్ట్ 26th జూలై వరకు. ఇది ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కార్యక్రమాలన్నీ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ అయిపోయింది. పర్యావరణ అంశం చూస్తే ఒకటి మనకు ఎక్స్ప్రెస్లో, హిందూలో, తెలుగు పేపర్లో కూడా వచ్చిందండి. ఇది మొట్టమొదటి 100% హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే ఒక ఫెర్రీ, ఒక నౌకని మనము స్టార్ట్ చేసుకుంటున్నాము ఈరోజు వచ్చేసి. దాని పేరు ఎంవిసి చేంజ్. సో ఎంవిసి చేంజ్ ఇది ప్రపంచంలోనట మొట్టమొదటి. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ లేదా షిప్ వచ్చేసి చూస్తే మనకు ఎంవిసి చేంజ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో తీరం లోపల ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. 75 మందిని తీసుకుపోతాడు ఇది ఒకసారి. అయితే మనకు చూస్తే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు మనకి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ లోపల పిఎం మోడీ గారు లాంచ్ చేస్తాడు ఇండియా యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ నౌకని ఎక్కడ మనకు. సో కొచ్చి షిప్ యార్డ్ దీన్ని నిర్మాణం చేస్తే ఇది వారణాసి కోసం అని చెప్పేసి, సేవల కోసం అని చెప్పేసి ఉద్దేశించబడిన నౌక. అది హరిత నౌక ఇనిషియేటివ్లో భాగంగా ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ దీన్ని నిర్మాణం చేసింది. దేన్ని? ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని. ఇది మార్చ్ మంత్ది. ఇది ఏంది? ఎంవిసి చేంజ్ వచ్చేసి ఇది వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అట. మరి ఏది ఫస్ట్ అవుతుంది? ఇది ఫస్ట్ కావాలి మనది కదా. మరి అమెరికాది ఫస్ట్ ఎలా అవుతుందంటే ఇది 100% అట. ఇదేది మనకి ఎంత అని చెప్పేసి ఇవ్వలేదు, ఇది కూడా మేబీ అంతే కావచ్చు. మరి ఏది ఆన్సర్ పెట్టాలంటే వరల్డ్ ఫస్ట్ అని చెప్పేసి ఇది, ఇండియా ఫస్ట్ అని చెప్పేసి ఇది. అరే ఇది మార్చ్ మంత్ కాబట్టి ఇదే ముందుగా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది, కానీ క్లారిటీ లేదు. ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇవే వర్డ్స్ ఉపయోగించండి. సో వరల్డ్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ లేదా షిప్ అని చెప్పేసి ఉపయోగించిన మన బాధ అర్థం చేసుకొని వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ మనకు చూపెడతారు. ఏమొస్తుంది? ఎంవిసి అని చెప్పేసి వస్తుంది. డేట్ ఏమొస్తుంది? జూలై 12th రావచ్చు, జూలై 14th రావచ్చు, లేదా 1 or 2 days అడేట్ ఉంటే ఉండొచ్చు, మనకు పెద్ద ఇబ్బంది లేదు. జూలై మంత్ అయితే వస్తుంది మొత్తం మీద. రైట్. నెక్స్ట్ ఇండియా ఫస్ట్, సేమ్ వర్డ్స్. ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బోట్ అని చెప్పేసి ఫెర్రీ అని చెప్పేసి ఉపయోగిస్తే మార్చ్ మంత్ చూపిస్తుంది మనకి, మార్చ్ మంత్ చూపిస్తుంది. సో అప్పుడు మనకు వారణాసి అని చెప్పేసి, కొచ్చి అని చెప్పేసి వస్తుంది. మరి 2 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీసే. ఇది మార్చ్ మంత్ కాబట్టి ఇది ఫస్ట్ కావాలి కదా. సో బట్ ఇక్కడ ఏంటంటే 100% హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అని చెప్పేసి ఇది వస్తుంది. అలా ఉపయోగిస్తే గిట్ట ఐ థింక్ మొత్తం మీద రేపు మనం దీన్ని క్లారిటీ తీసుకుందాం. రైట్. నెక్స్ట్ నేను రాసిన నోట్ అని చెప్పేసి రాసిన, అది కావచ్చు ఇది కావచ్చు అని చెప్పేసి. 2 మనకి వార్తల్లో ఉన్న ఆర్టికల్సే, మరి ఇదే ఇయర్లో ఉన్న ఆర్టికల్స్. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఒక కార్యక్రమం చేపట్టింది. సో నీతి ఆయోగ్ దాని పేరు వచ్చేసి గేర్ షిఫ్ట్ ఛాలెంజ్. ఇది ట్రక్ లోపల ఎటువంటి ఎమిషన్స్ రాని విధంగా రూపొందించే ఛాలెంజ్ ప్రక్రియ పేరు గేర్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే జీరో ఎమిషన్స్ ట్రక్ నిర్మాణం కోసం అని చెప్పేసి ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరు గేర్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మన ట్రక్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రక్స్ని ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా తయారు చేయడంలో భాగంగా ఎవరికన్నా ఉద్దేశాలు కనిపిస్తే వాటిని నీతి ఆయోగ్కి సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రైజ్ ఇస్తారట. సో అదే మనకు గేర్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదు, ట్రక్ యొక్క తయారీలో మ్యాక్సిమం ఎమిషన్స్ లేకుండా రూపొందించే థింకింగ్ నీ ఉంటే నీతి ఆయోగ్ చెప్తే వాళ్ళు ప్రైజ్ అయితే ఇస్తారు. అదే గేర్ షిఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్. ఇది హిందూ ఆర్టికల్ అండి. చాందీపూర వైరస్ మేబీ ఏ పేపర్లో రాలేదు, హిందూలో అయితే వచ్చింది. సో చాందీపూర వైరస్, ఈ చాందీపూర వచ్చేసి వాస్తవంగా మహారాష్ట్రలో ఉన్న విలేజ్ పేరు. ఈ వైరస్ని వెరీ ఫస్ట్ టైం చాందీపూర్లో కనుక్కున్నారు కాబట్టి చాందీపూర వైరస్ అని చెప్పేసి పేరు వచ్చింది.
ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఇక్కడ ఈ సౌరాష్ట్ర ప్రాంతం లోపల విజృంభణ చేస్తుందట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. వాస్తవంగా ఫస్ట్ అనుకుంది మహారాష్ట్ర కాబట్టి అలా మనం వైరస్ పేరు ఇచ్చుకున్నాము. సో చాందీపుర వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏ జాతి అంటే మనకు ఏ కుటుంబం అంటే రాబ్డోవిరిడే కుటుంబం అట ఇది. సో రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినటువంటి వైరస్ అన్నట్టు. ఇది దోమల ద్వారా కానీ పురుగుల ద్వారా కానీ లేదా శాండ్ ఫ్లైస్ అని చెప్పేసి పిలుస్తాం, ఇసుక ఈగల ద్వారా ఎక్కువ వ్యాప్తి అయితే అవుతుందట. అత్యంత అంటువ్యాధి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. అంటువ్యాధి మ్యాన్ టు మ్యాన్ ఇస్ వెరీ పాసిబుల్. దీనికి వ్యాక్సిన్ అయితే మనకు లేదు. సో మేబీ లక్షణాలు ఏంటంటే మనకి ఫీవర్ అయితే వస్తుంది. ఈ చికిత్స సరిగ్గా చేయకుంటే గిట్ట మెదడు వాపుకు గురి అయ్యే అవకాశం ఉంటుందట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫీవర్ వస్తుంది జనరల్లీ. ఫ్లూ ఏదైతే మనకి వైరస్ ఉంటుందో సో ఆ ఫ్లూ వైరస్ యొక్క లక్షణాలు అన్నీ కలిగి ఉంటుంది. చికిత్స సరిగ్గా టైంలో ఇవ్వకుంటే గిట్ట మెదడు వాపుకి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటారు. చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుందట. సో రాబ్డోవిరిడే కుటుంబం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే సో మన పిఎం మోడీ గారు పిఐబి వేదిక చేసుకొని త్రిపుర రాష్ట్ర ప్రజలకి ఒక పండుగ సందర్భంగా గ్రీటింగ్స్ అందించారు. దాని పేరు వచ్చేసి కార్చి పూజ. సో కార్చి పూజ ఇది హిందీలో వచ్చింది, ఈరోజు పిఐబి న్యూస్లో కూడా వచ్చింది. సో ఇది త్రిపుర రాష్ట్రం లోపల వెరీ ఫేమస్ అండి. దీన్ని మనము ఫెస్టివల్ ఆఫ్ ది 14 గాడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. 14 దేవతల పండుగ అని చెప్పేసి కూడా పిలుస్తాం. వాస్తవంగా కార్చి అంటే మనకి కార్ అంటేనేమో పాపాలు అని చెప్పేసి పిలుస్తాం. సో చీ అంటేనేమో శుభ్రం చేయడం అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం ఇక్కడ చతుర్దశ దేవత యొక్క ఆరాధన అంటే మనకు 14 దేవతల్ని కలిసి ఒకేసారి పూజిస్తారట త్రిపుర రాష్ట్ర ప్రజలు. దానికోసం అని చెప్పేసి మనకి కార్చి పూజ వార్తల్లో ఉంది. ఫెస్టివల్స్ కొన్ని మనం రాసుకోవాలి. సో ఫెస్టివల్స్ రాష్ట్రం అని చెప్పేసి రాసుకోవాలి. మళ్ళీ పిఐబి న్యూస్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. టెన్నిస్లో మనకు ఒక 4 ఉంటాయి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు, ఆస్ట్రేలియా ఓపెన్ కావచ్చు, వింబుల్డన్ కావచ్చు, యూఎస్ ఓపెన్ కావచ్చు. అవి మనం రాసుకోవాలి కంపల్సరీ. సో మనకి వింబుల్డన్ ఈ క్లాస్ చేసే సమయానికి పురుషులది రాలే కానీ సో జకోవిచ్ వర్సెస్ అల్కరాజ్ అని చెప్పేసి జరుగుతుంది. జకోవిచ్ గెలితే 25th టైటిల్ కాబట్టి రికార్డ్ సృష్టిస్తాడు. సో మనకి మహిళలది మనకి వచ్చింది రిజల్టు. ఆమె క్రేజీ కోవా అని చెప్పేసి పిలుస్తాం, మనకు గుర్తుంటుంది ఈజీగా. సో క్రేజీ కోవా వింబుల్డన్ అని చెప్పేసి. సో ఈమె ఎవరి దేశం అంటే చెక్ రిపబ్లిక్ దేశం అండి, చెక్ రిపబ్లిక్ దేశము. సో వెరీ ఫస్ట్ టైం వచ్చింది ఈమెకు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, క్రేజీ కోవా అని చెప్పేసి పిలుస్తాం. ఈమె ఇటలీ ఆటగాళ్ళు క్రీడాకారిణి. సో ఆమె పేరు వచ్చేసి జాస్మిన్ పావోలిని. ఈమె ఓడిపోయిందండి. సో జాస్మిన్ పావోలిని అని చెప్పేసి ఈమెది ఇటలీ, ఇటలీ. ఈమె ఓడిపోయింది, వీళ్ళు గెలవడం జరిగింది. సో క్రేజీ కోవా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పూర్తి పేరు వచ్చేసి బార్బోరా క్రేజీ కోవా అని చెప్పేసి పిలుస్తాం. స్పోర్ట్స్లో మనకు కూడా వార్తల్లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ వస్తే ప్రహరీ క్లబ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. సో ప్రహరీ క్లబ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాయి. ఈ ప్రహరీ క్లబ్ అంటే ఏంటి అంటే ఈ పాఠశాల లోపల లేదా కళాశాల లోపల విద్యార్థులకి ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో సో డ్రగ్స్ పట్ల అవేర్నెస్ కల్పిస్తాం మనము. దానికోసం అని చెప్పేసి ప్రహరీ క్లబ్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో అని చెప్పేసి. ప్రభుత్వ ప్రైవేటు హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ యొక్క నివారణ కోసం అని చెప్పేసి మనము ఈ ప్రహరీ క్లబ్ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది మనకి వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. చూడండి తెలంగాణది ఇది ప్రహరీ క్లబ్ ఫేమస్సే. స్పోర్ట్స్ బార్బోరా క్రేజీ కోవా అని చెప్పేసి వింబుల్డన్ మహిళా విన్నర్ కాబట్టి అది ఫేమస్సే. సో కర్చీ పూజ త్రిపుర ఫెస్టివల్ కాబట్టి పిఐబి న్యూస్ కాబట్టి అది ఫేమస్సే. నెక్స్ట్ ఈ చాందీపుర వైరస్ మనకి ఇటీవల వార్తల్లో ఉంది. గుజరాత్లో సౌరాష్ట్ర లోపల విజృంభణ ఇస్తుంది కాబట్టి ఇది కూడా కొద్ది వరకు ఫేమస్సే. హైడ్రోజన్తో నడిచే తొలి ప్రయాణికుల నౌక. సో మనకి ఇట్లా కూడా వారణాసితో మనకు చూస్తే అదేమో టూరిజం పర్పస్, ఇదేమో కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ అండి. అట్లేమన్నా మనకు వారణాసికి దీనికి తేడా ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ గేర్ షిఫ్ట్ అని చెప్పేసి జీరో ఎమిషన్స్ ట్రక్ యొక్క తయారీ కోసం అని చెప్పేసి నీతి ఆయోగ్ యొక్క ఛాలెంజ్ పేరు అండి అది. నెక్స్ట్ కార్గిల్ విజయ్ దివాస్ కోసం అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క తొలిసారిగా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తుంది, సర్సవా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోపల కండక్ట్ చేస్తుంది ముందుగానే.
చాపీ ప్రాజెక్టు. నాసా అనేది మార్స్ మీదకి మనుషుల్ని పంపే కంటే ముందే అటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో జాన్సన్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హ్యూస్టన్ నగరం లోపల ఉంటుంది. 4 పంపింది. కెల్లీ హస్టన్, అంకా సెలారియు, రాస్ బ్రోక్వెల్ అండ్ నాథన్ జోన్స్. ఒకరైతే మహిళ ఉన్నారు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫాల్కన్ 9 20 స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ని పంపే క్రమంలో వాండెన్బర్గ్ స్టేషన్ నుంచి సో అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయితే అయిపోయింది. 354 మిషన్లో ఇది 3వ ఫెయిల్ అండి. నెక్స్ట్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ యొక్క 2వ ప్రాంతీయ కార్యక్రమం వచ్చేసి మనకు ప్రయాగరాజ్లో జరుగుతుంది, యూపీ అని చెప్పేసి. సో ఫస్ట్ మనకి బైకనూర్ అని చెప్పేసి రాజస్థాన్ అని చెప్పేస్తున్నది. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు పెంచడం జరిగింది. పోలీస్, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేదా పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, లేదా ఆల్ ఇండియా సర్వీస్ కావచ్చు, యాంటీ కరప్షన్ బ్యూరోస్ కావచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ కావచ్చు, కంప్లీట్గా అధికారాలు మొత్తం ఇవ్వడం జరిగింది. ప్రాసిక్యూషన్ కావచ్చు లేదా అప్పీల్ విషయంలో సిఎస్ ద్వారా ఎల్జీయూకి అనుమతి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అడ్వకేట్ జనరల్ నియామకం విషయంలో కూడా ఇదే ఏర్పాట్లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. రైట్, సో ఇది మనకు ఈరోజు వార్తల్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.